రీసెంట్గా పూణేలో వర్క్ చేసే ఒక ఎంప్లాయీకి జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరమైంది అండ్ అది ఇగ్నోర్ కూడా చేయలేంది. కమింగ్ టు ది మెయిన్ పాయింట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు వర్క్ స్ట్రెస్ని మేనేజ్ చేయడం ప్రతి వర్కింగ్ ప్రొఫెషనల్ నేర్చుకోవాలి. ఎందుకంటే ఏ కంపెనీ, ఏ హెచ్ఆర్, ఏ మేనేజర్ ఇది మనకు నేర్పించరు. స్ట్రెస్కి మెయిన్గా కారణం ఓవర్గా వర్క్ చేయడం లేదా మనకి ఇచ్చిన వర్క్ని టైంకి ఫినిష్ చేయకపోవడం. ఒక్కోసారి రెండు మన చేతుల్లో ఉండవు. మన చేతుల్లో ఉండేదల్లా ఒక్కటే, వీటన్నిటిని బ్యాలెన్స్ చేయగలగటం. మేనేజర్ని ఇంప్రెస్ చేయడానికో లేదా మేనేజర్కి ఎక్కడ నో చెప్తే మనకి అప్రైజల్లో బ్యాడ్ రిమార్క్ ఇస్తాడని చెప్పి వర్క్ బర్డెన్ పెంచుకోవద్దు. స్మార్ట్గా వర్క్ చేయడం తెలుసుకో. ఆఫీస్ అవర్స్ తర్వాత కూడా మనం వర్క్ చేస్తుంటే కంపెనీలు సిగ్గు లేకుండా వర్క్ చేయించుకుంటే కానీ వద్దులే బాబు రేపు చేద్దామని చెప్పు. సో మన కేర్ మనమే తీసుకోవాలి. నో చెప్పడం నేర్చుకో. లిమిట్ దాటకుండా పనిచేయడం తెలుసుకో. ఇదిగో నిన్నే ఈ వీడియో చూస్తున్న నీతోనే మాట్లాడేది. నువ్వేం ప్రెషర్ కుక్కర్ కాదు అంత ప్రెషర్ తీసుకోవడానికి. అయినా కుక్కర్ అయినా సరే